హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ లాంగ్ వీడియో. ఇది ట్యూస్డే రోజు లాంగ్ వీడియో. వీలున్నప్పుడల్లా నేను మంగళవారం పాటు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తాను. అలానే ఈరోజు కూడా వెళ్దాం అనుకున్నాను. ఇంట్లో పనులు అవన్నీ కూడా మ్యాక్సిమం నిన్నే చేసేసుకున్నాను. ఇంకా గిన్నెలు అవన్నీ కూడా నైటే క్లీన్ చేసుకున్నాను. మార్నింగ్ లెగిసి ఓన్లీ ఇల్లంతా కూడా మాప్ పెట్టుకొని అప్పుడు ముందు దేవుడికైతే దీపారాధన అయితే చేస్తాను. 7:30 కల్లా మొత్తం పూజ అవన్నీ కూడా అయిపోయి, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళామనుకోండి, ఎండాకాలం కదా, అయినా సరే అప్పటికే ఫుల్ చెమటలు పట్టేసాయి. నేను పూజ అంతా చేసుకుని టెంపుల్కి వెళ్ళేసరికి అయితే 8 అయితే అయ్యింది. నేను వెళ్ళేసరికి అయితే ఇంకా పంతులు గారు అయితే రాలేదు. వీలున్నప్పుడల్లా పంచామృత అభిషేకాలు అయితే చేయించుకుంటాను. అక్కడే ఉంటాయి మనకి గుడి దగ్గరే సెట్. పంచామృత సెట్ అంతా తీసుకుని అమ్మవారి గుళ్ళు ఉంటాయి కదా, అమ్మవారికి కూడా పువ్వులు వేసి దండం అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు నేను 8 o'clock వెళ్ళాను, కానీ ప్రతి మంగళవారం కూడా అక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే మాత్రం 5 o'clockకే మనకి ఆ నాగులు ఉన్నాయి కదా, ఆ నాగులన్నిటికి అక్కడ ఉన్న నవగ్రహాలన్నింటికి పూజలు చేస్తారంటే నాకు ఈరోజే తెలిసింది ఆ విషయము. ఇంకా పంతులు గారు వచ్చిన తర్వాత మనతో ఆచమనం చేయించేసి 3 మెంబర్స్ అయితే వెళ్ళి పాలు పెరుగు పంచామృతాలన్నీ కూడా వేస్తారు. మన చేతులతో అయితే పాలు పెరుగు పంచదార నెయ్యి తేనె వేస్తాం మనము. ఇంకా గంధం విభూది వచ్చేసి కొబ్బరి నీళ్ళు, ఈ 3 కూడా పంతులు గారు అయితే వేస్తారు. नमस्ते अस्वायुधाय अनाददाय विष्णवेः उभाभ्यां नमः बाहुभ्यां तवधर्मणे तैथेत्रगारिभ्यो मुस्तनाम्बरे नमो नमः अस्वेभ्यः सुरेभ्यस्तवो नमो नमः भ्रातरेभ्यस्तवो नमो नमः गणे ओम विश्वे देवासो हृदयान्ते मधुमनिष्ये मधुक्षा देवेभ्यो आदवस्तेभ्यः सुत्रेण्याः विद्रोदन्तो ओम शांति 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 ओम सहस्रशीर्षः पुरुषः सहस्राक्ष सहस्रः स्वइच्छेच्छा उत्थान सूर्योदयः यत्पुरुषेण हविषाः देवायुर्मदा असन्तो श्रीराज्योः ग्रीष्मयज्ञं समर्पयते सप्तास्य हृदयः सविस्कृताः देवायुर्मदाः अदप्रोक्षन्न अन्तः देवासन्ता विग्रहाय नमः ओम सर्वज्ञानप्रदायकाय नमः ओम ज्ञानमंजरे नमः ओम ज्ञाननेत्रिजे नमः ओम कारकाय नमः ओम तारका संहारणाय नमः ओम सकल शास्त्राय नमः पंडित హారతి ఇచ్చినప్పుడైతే ఏదో తెలియని వైబ్రేషన్గా అనిపిస్తుంది. అలానే నెక్స్ట్ చూడండి, పంతులు గారు మనతో అయితే చెప్పేస్తారు వేలు వేలు మురుగని వేణిని. అదొక భలే అనిపిస్తుంది తెలుసా చెప్తున్నంత సేపు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చాను. ఇంతలో మా అక్క వచ్చింది. అంటే మేమిద్దరం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. నేను వెళ్తానని మా అక్కకి తెలుసు, కానీ మా అక్క వస్తుందని నాకు తెలియదు. తనకి ఎందుకో పూజ ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఎందుకో సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలనిపించింది అంటే అందుకే తను కూడా వచ్చింది. ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ దోశలు అయితే వేసిస్తాను. మనం గుడికి వెళ్ళినా సరే మనం ఇంట్లో నాన్ వెజ్ లైవ్ వండడం తప్పదు. ఏం చేస్తాను చెప్పండి, మనం తినమని ఇంట్లో వాళ్ళు నోరు కట్టేయలేం కదా. మా హస్బెండ్ అయితే బుర్రమాసం అయితే తెచ్చారు. ఫస్ట్ టైం చేసినా సరే నిజంగా బాగా వచ్చింది. నాకైతే నాకు పిల్లలకి కలిపి పప్పు మామిడికాయ అయితే వండుకున్నాము. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసుకోకుండా వండుకున్నాము. ఈరోజు ఇందాక తలకాయ కూర చేసినప్పుడు లైవ్ వీడియో పెట్టాను కదా, ఆ లైవ్కి అయితే 500 వ్యూస్ అయితే వచ్చాయి. అప్పుడే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అనిపించింది ఈరోజు నుంచి లైవ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేయాలని. తలకాయ మాసం మాత్రం చాలా బాగా వచ్చిందంట మా హస్బెండ్ అన్నారు. ఇదే ఈరోజు లాంగ్ వీడియో. వీడియోగా నచ్చితే చిన్న లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి. బాయ్ బాయ్.